రమణ, ఏం చదువులే, పెద్దవాళ్ళు చదువుకోమన్నారు గనక చదువుకుంటున్నాం అనిపిస్తుంది ఈ వయస్సులో. కానీ రేపు బాధ్యతల మీద పడ్డాక కోరుకున్న ఉద్యోగం దొరకనప్పుడు తెలుస్తుంది ఈ చదువు విలువ ఏమిటో. సరే, అసలు ఇబ్బందులు ఉండొచ్చు, కానీ దాని కారణంగా చదువు పాడు చేసుకోవద్దు. ఈసారి నీకు మార్కులు తక్కువ వచ్చాయో మెర్సీలెస్ గా డిబార్ చేయిస్తాను. ఊరుకోనన్నా, ఎందుకు ఏడుస్తున్నావు? ఊరుకో, ఊరుకోనన్నా. ఈ ఒక్కరోజు ఇంట్లో ఉండొచ్చు కదా. రమణ, రమణ, నీకు ఈ మధ్య పని మీద ఇంట్రెస్ట్ తగ్గింది, టైంకి రావట్లేదు, చిరాకు ఎక్కువైంది. సార్ అది కాదు సార్, అది నీకు పేరు తెచ్చేది ఇల్లు గడిచేది పని వల్లే. పనికి వాల్యూ ఇవ్వని వాడెవడో పైకి రాడు. 2 నెలలా కనిపించు, అప్పుడు నీకు పని విలువ ఏంటో తెలుస్తుంది. సార్ ఇంకొక ఛాన్స్. గో గో. ఊరుకోమన్నానా? ఊరుకో, ఊరుకో, ఊరుకోమన్నానా? ఒక్క పీకి ఏంటి రమణ, నీకేమన్నా పిచ్చాక్ రాక? ఎందుకు ఏడుస్తుందో చెప్పగలుగుతుందా? ఇంత చిన్న పాపని కొడతావా? బుద్ధి లేకపోతే సరి, మరి పశువులా ప్రవర్తిస్తున్నావు. అవును, నేను పశువునైపోయాను. నన్ను పశువుని చేసింది నువ్వే. నాకు కంపెనీ కావాలి, మా అమ్మ గుర్తొస్తుంది, మా నాన్న గుర్తొస్తున్నాడు, నేను బిడ్డను గంట నా లైఫ్ నే నరకం చేసావు. రోజు హ్యాపీగా కాలేజ్కి వెళ్ళేవాడిని. నా జీవితంలో మ్యూజిక్ ఉండేది, ఆటలు ఉండేవి, ఫ్రీడమ్ ఉండేది. ఆ లైఫ్ మొత్తం పోయింది. ఉదయం లేచినప్పటి నుంచి ఇంటి పని, పాప, కాలేజీ, చదువు, బారు, గొడ్డులా పనిచేస్తున్నాను. అయినా నువ్వు నన్ను అర్థం చేసుకోవట్లేదు. రేపు ఎగ్జామ్ ఉందని తెలుసు, ఉద్యోగం పోయిందని తెలుసు, అయినా మళ్ళీ పాప, ఎత్తుకో, ఏడుపు. అసలు నిన్ననేం లాభం? ఎంతమంది చెప్తున్నా వినకుండా, మెచ్యూరిటీ లేకుండా నేను లైఫ్ లో చేసిన అతి పెద్ద పొరపాటు ఇదే. తల్లి, నన్ను వదిలేయి. నీకోదన్నావు, నీ బిడ్డకోదన్నావు. నేను వెళ్తున్నాను, బాయ్. రే రమణ, ఏంట్రా? ఏమైందిరా? రమణ, ఏమైందిరా? చెప్పరా, చెప్పరా, ఏమైందిరా? ఏమైందిరా? రే రమణ, చెప్పరా ప్లీజ్. నన్నేం అడగండిరా, వదిలేండిరా. రమణ, బయటికి వెళ్ళాలంటే పేపర్ ఇచ్చి వెళ్ళాలి. నువ్వు వెళ్ళి పరీక్ష పూర్తి చేయి, వెళ్ళు. అమ్మాయి గారు మీకు తాళాలు ఉత్తరం ఇమ్మన్నారండి, కానీ ఇంకా రానన్నారండి. రమణ, లైఫ్ నీదే కాదు, నాది కూడా స్పాయిల్ అయింది. సంగీతం నువ్వే కాదు, నేను కోల్పోయాను. పెద్దలు చెప్తున్నా వినకుండా, మెచ్యూరిటీ లేకుండా ఇద్దరం కలిసి చేసిన పొరపాటుకి నన్ను బ్లేమ్ చేస్తున్నావు. జరిగిన దానిలో తప్పు నాదెంతుందో నీది అంతే ఉంది. ఈ పాప పుట్టడానికి నేనెంత కారణమో నువ్వు అంతే కారణం. అందుకే
నువ్వే స్వతంత్రం కోసం వెళ్ళావో నేను అదే స్వతంత్రం కోసం వెళ్తున్నాను. నీ పాపని నువ్వే ఉంచుకో. బాయ్ జానకి. అమ్మా అమ్మా, జానకి వచ్చిందమ్మా. జానిక రాలేదే, ఏమైందిరా? నా మీద కోపంతో వెళ్ళిపోయిందమ్మా. నువ్వు పాపం చూసుకుంటుండు, నేను వెళ్ళి వెతుకొస్తా. రమణ రావయా, రా రా. మంచి టైంకి వచ్చావు. మీ ఆవిడ తాలూకు ఆస్తంతా తిరిగి వచ్చేసింది. 50-60 లక్షల రూపాయలు. ఇక మీ కష్టాలన్నీ తీరిపోయినట్టే. ఆస్తి ఎవరికి కావాలండి? జానకి కనిపించట్లేదు. ఏంటమ్మా, నీకేమైనా పిచ్చా క్రాక? ఎందుకు వేస్తున్నా చెప్పగలుగుతుందా? ఇంత చిన్న పాపను కొడతావా? బుద్ధి లేకపోతే సరి, మరి పశువులా ప్రవర్తిస్తున్నావు. అమ్మేదిరా లేదు, ఎక్కడ పోయింది? చీచీ అడడే, ఏంటమ్మా తడిచిపోయిందా? మారుద్దామా? మారుద్దాం. మంచి ఫ్రెష్ వేద్దాం. ఎక్కడుంది ఫ్రెష్ది? ఇదిగో మంచి ఫ్రెష్ది. నేను ఇప్పుడే పాలు తీసుకొస్తాను. ఇదిగో చూడు, పాలు కాస్తున్నాను. చూడు, చల్లారుస్తున్నాను కూడా. తప్పు అయిపోయింది కదా. చూడు, పాలు కూడా పడుతున్నాను. తప్పు అయిపోయిందే. వచ్చేవా ప్లీజ్? రావా ప్లీజ్? తగు తగు, హీటర్ వేస్తానే. చిన్నా, ఏం చేస్తున్నావు? పాలు తాగావా?
నాన్నని బాగా ఏడిపించావా? ఎక్కడికి వెళ్ళావు? మీ ఇద్దరిని వదిలి నేనెక్కడికి వెళ్తాను? ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టు. తను అదే అంటుంది. నీ ఆస్తి వచ్చేసిందట. రాకెక్కడికి పోతుంది? అవును, పొద్దున్నుంచి ఎటు వెళ్ళావు? ఒంట్లో బాలేక డాక్టర్ దగ్గరికి వెళ్ళా. ఏమైంది? ఏం లేదు, నువ్వు మళ్ళీ తండ్రివి కాబోతున్నావు. ఆ